నమస్కారం, నేను మీ జీవిత. శ్రీ చైతన్య పాఠశాల ముందు ధర్నా చేస్తూ పాఠశాలను మూసివేయాలని ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా నాయకులు పాఠశాల ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా నాయకులు సిద్ధు మాట్లాడుతూ విద్యను వ్యాపారంగా మార్చి బాయ మాటలతో అడ్మిషన్లు చేస్తున్న శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలని అన్నారు. డొనేషన్లు, అడ్మిషన్ ఫీజులు వసూలు చేస్తూ మోసం చేస్తున్నారని, ఆయన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, యాజమాన్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. మహేందర్ నాథ్ మనవడు రాఘవేందర్ నాథ్ ని మర్యాదపూర్వకంగా కలిసి అచ్చంపేట ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ ఉస్మాన్ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం వెళ్తున్న సందర్భంగా తాతగారికి పూలమాల అలంకరణ చేసి వారితో ముచ్చటించడం జరిగింది. ప్రజల్లోకి వచ్చి తాతగారి ఆశయాలు మంత్రిగా పనిచేశారని, మంచి పేరు వచ్చిందని కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ ఉస్మాన్ వారికి స్వాగతం పలికారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అక్రమంగా మైనింగ్ చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని, అలాంటి కేసులకు భయపడేదే లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీఎం ఎన్ని కేసులు పెట్టినా ప్రజల కోసం పోరాడుతూనే ఉంటానని కౌశిక్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా? రేవంత్ రెడ్డి ఇదే కాదు కదా, రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కదా, ఇదే పద్ధతి. కొండాపూర్ అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. కొండాపూర్ లోని స్కూల్ సమీపంలో బాబు ఖదిరి అపార్ట్మెంట్ లో 8వ అంతస్తులో చోటు చేసుకున్న మంటలను ఆర్పడానికి హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే చర్యలు తీసుకుని మంటలను ఆర్పివేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం చోటు చేసుకోలేదు. కల్వకుర్తిలోని ప్రకృతి వనంలో ప్రపంచ యోగ దినోత్సవాన్ని వాకర్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు. యోగ ద్వారా శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుందని, ఆరోగ్యం అనే లక్ష్యంతో యావత్ ప్రపంచం యోగ దినోత్సవం నిర్వహిస్తుందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు సూర్య నమస్కారాలు, ఇతర యోగాసనాలు వేశారు. యోగా మనిషిని నా నుంచి మనం అనే విధానం వైపు నడిపిస్తుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. 175 దేశాలు యోగా దినోత్సవం జరుపుకోవడం అనేది సాధారణ విషయం కాదని, యోగా అనేది కోట్ల మంది జీవితాలు వెలుగులు నింపిందని, ఇది శాంతికి మార్గాన్ని చూపుతుందని, హ్యూమానిటీ 2.0 కి యోగా దినోత్సవం నాంది పలకాలని పీఎం మోదీ పేర్కొన్నారు. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 14వ వర్ధంతి సందర్భంగా గంగారం హుడి కాలనీ సమీపంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జరిపేటి జైపాల్ ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజేంద్ర, కవిరాజు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఇమ్రాన్, శివ, శ్రీజ, కేతవత్, వర్షిత్ గౌతమ్, గీత, చింతోజు విహాన్ స్టారీ, శివకుమార్ సూర్య వీరందరికీ మీటింగ్ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మీటింగ్ న్యూస్ తరపున మరొకసారి విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. ఎలాంటి ఖర్చు లేకుండా ఇప్పుడు మీరు కూడా ఇలా పుట్టినరోజు వేడుకను ప్రజలందరితో పంచుకోవాలని అనుకుంటే 7396456206 అనే నెంబర్ కి మీ పుట్టినరోజు కంటే ఒక రోజు ముందే మీ పేరు, ఒక సింగిల్ ఫోటో, ఊరు, పుట్టిన తేదీ వాట్సాప్ చేయండి. మరెందుకు ఆలస్యం? ఎంత మంచి అవకాశాన్ని వినియోగించుకొని మీ యొక్క పుట్టినరోజును ప్రజలందరితో పంచుకొని వారి ఆశీస్సులు అందుకొని మీ కుటుంబ సభ్యులు ఆనందించేలా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.